హరే కృష్ణ. భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అందరూ పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మంలో ప్రతి పండగకు కూడా ఒక విశేషమైనటువంటి మహత్యం ఉంటుంది. ఈ పతంగుల పండుగలో కూడా చాలా గొప్ప మహత్యం ఉంది. దాన్ని ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. ఈ పతంగిని ఆచార్యులు ఏం చెప్తారంటే జీవులతో పోలుస్తూ ఉంటారు. పతంగి ఈ దారం అనే భక్తి ద్వారా ఆచార్యుడనే పతంగి ఎగిరిచ్చే అతని చేతుల్లో ఉన్నంతకాలం చాలా ఆనందంగా ఎగురుతూ ఉంటుంది వినీల ఆకాశంలో. అది ఎలా ఎగురుతుంది? ఆచార్యుడు చెరక అనే భగవంతుడికి చుట్టి ఆ భక్తి అనే దారం ద్వారా ఎగిరేస్తూ ఉంటాడు. సో ఆ పతంగి ఆచార్యుడి చేతుల్లో దారం ద్వారా భగవంతుడికి కనెక్ట్ అయినంత కాలం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఈ లోపల ఇటుపక్క అటుపక్క వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కట్ అయిపోయింది అనుకోండి, పాపా ఆ పతంగి ఇంకా ఆ వినీల ఆకాశంలో ఎగురుతూ ఎక్కడ పడిపోతుందో తెలియదు. కానీ ఈ ఆచార్యుడు అనే గురువుగారి ఆధ్వర్యంలో మనము భక్తి అనే దారంతో ఉండాలని అనుకున్నంత కాలం గురువుగారు ఆ పక్క పతంగుల నుండి కూడా తప్పిస్తూ ఒకవేళ వాళ్ళు నిజంగా మన మీదకి అటాక్ చేయడానికి అంటే కట్ చేయడానికి వస్తే గురువుగారు వాళ్ళనన్నా కట్ చేసి మనల్ని సురక్షితంగా రక్షిస్తూ చాలా ఆనందమయ జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ వినీల ఆకాశంలో గురువుగారి యొక్క ఆధ్వర్యంలో గురువుగారి యొక్క చేతులలో ఉన్నటువంటి భక్తి ద్వారా మనం బంధింపబడి ఆయన మనను కృష్ణుడి యొక్క పాదాలకు చేరుస్తూ ఉంటాడు. మన నిత్యము గురువుగారి యొక్క సంరక్షణలో వినీల ఆకాశంలో ఆనందమయ జీవితాన్ని భక్తి ద్వారా భగవంతుడి శరణాగతి ద్వారా గడపాలని కోరుకున్నంత కాలము ప్రతిరోజు మనం మకర సంక్రాంతి గడిపే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. మరి ఒకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా హరే కృష్ణ.